యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కారు బ్రేక్ ఫెయిల్ అయింది వదినా. ఎంత తొక్కినా పట్టం లేదు. అవును దీపు, ఆ విషయం చెప్పాలని మేము బయలుదేరాము. ఇప్పుడు ఎలా వదినా? దీపు హలో 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 దీపు హలో దీపు హలో 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 దీపు, ఎవడి కాల్ కట్ చేశాడండి. అవునా? అయినా సరే వాడు కాల్ లిఫ్ట్ చేసేంత వరకు మీరు చేస్తూనే ఉండండి. అయ్యో, ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అవునా? డోంట్ వరీ, మీరేం కంగారు పడకండి. పెద్దావిడేమో ఇంట్లోనే ఉంది. దివ్య హర్ష బయటికెళ్ళి అల్లుడు గారికి ఫోన్ చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? వాళ్ళు బయటికెళ్తే ఈవిడ దేవుడికి దండం పెట్టుకోవడం ఏంటి? ఏదో జరుగుతోంది. ఏంటన్నయ్యా ఏదో ఆలోచిస్తున్నారు? చెల్లెమ్మ, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదమ్మా. షాపుకు బయలుదేరిన అల్లుడు గారికి దివ్య ఆపకుండా ఫోన్ చేస్తోందట. ఇక్కడ ఈవిడేమో పూజ గదిలో దేవుడికి దండం పెట్టుకుంటోంది. వాళ్ళేదో ప్లాన్ చేస్తున్నట్టే ఉందత్తయ్యా. దీపుకు ఫోన్ చేయండి అన్నయ్య. అలాగే సిస్టర్. అయ్యో, ఇదో యాక్సిడెంట్ అయినట్టుంది. ఎవరి అబ్బాయి కూడా పోతుంది. దీపు సార్, దీపు దీపు ప్లీజ్ దీపు 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 చారుకేశ, అంబులెన్స్ కి కాల్ చేయి. దీపు దీపు హలో, అంబులెన్స్. అన్నా, మనం అనుకున్నట్టే వాడు పోయాడన్నా. అల్లుడు గారి ఫోను స్విచ్ ఆఫ్ అని వస్తుంది చెల్లెమ్మ. నాకేదో అనుమానంగా ఉంది వదినా. దివ్య వాళ్ళు దీపు బాబునేమన్నా చేశారేమో. ఒకసారి పెద్ద ఎత్తున అడగండి అత్తయ్య. అక్క, 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 ఏంటి పోనా? దివ్య హర్షల్ ఎక్కడా?
దీపు కోసం వెళ్ళారు బోనా. ఆ దేవుడే మళ్ళీ మన మీద పగపట్టాడు. దీపు వెళ్తున్న కార్కి బ్రేకులు తీసేశారంట. దీపును కాపాడ్డానికి దివ్య, హర్ష చారుకేసి వెళ్లారు. ఏమంటున్నావు అక్క? బ్రేక్ లేని కారులో దీపు వెళ్ళాడా? అవును. అయ్యో నా దేవుడో, బ్రేకు లేని కారులో నా అల్లుడున్నాడా? నా కూతురు పసుపు కుంకాలు ఏం కావాలరా దేవుడో? అమ్మా కుమారి, అయ్యో దేవుడా. అయ్యో అయ్యో అమ్మా చెల్లెమ్మ, ఇదంతా దివ్య వల్లే వచ్చింది. అయ్యో అయ్యో అల్లుడు. దేవుడైతే గొడవద్దని చెప్పినా వెళ్ళలేదు. ఆ దుర్మార్గుడు అడిగిన డబ్బు వాడు మొహాన్ని కొట్టేస్తుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా ఇప్పుడు. అయ్యో, ఇందాక దివ్య ఆ మాటే చెప్పింది, దేవుడయ్య ఏదో ప్లాన్ చేశాడని. మీరే వినకుండా మాకు బిజినెసే ముఖ్యమని దీపును దగ్గరుండి పంపించారు. ఆ దేవుడే నా బిడ్డను కాపాడాలి. నార్మల్, వాడు నీ బిడ్డ కాదు నా బిడ్డ అని నీకు 100 సార్లు చెప్పాను. ఇంకొకసారి నీ కొడుకు అన్నావంటే మర్యాదగా ఉండదు. వాడికి ఏమైనా అయ్యిందో అప్పుడు చెప్తా నీ సంగతి. అనయ్య, దివ్యకి ఫోన్ చేయండి. అలాగే అమ్మా. హలో దివ్య, మా అల్లుడు ఎక్కడ? అనయ్య ఇటివ్వండి. దివ్య, దీపుకేం కాలేదు కదా? అది చిన్న యాక్సిడెంట్ అయింది అత్తయ్య. మేమిప్పుడు హాస్పిటల్కే వెళ్తున్నాము. మీరు మావయ్య గారు అటు వచ్చేయండి. దీపు, దీపు, దీపు. ఏమైంది బోనా? దీపు క్షేమంగానే ఉన్నాడు కదా? ఆయనకి కాలేదు కదా అత్తయ్య? చెప్పు చెల్లెమ్మ, అల్లుడు గారి క్షేమమేనా? ఏం మాట్లాడబెట్టదునా? ప్రసాద్ని పిలవండి, మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. దీపు, 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 రే దీపు, దీపు. దీపు, దీపు. మేడం ఆగండి.
అమ్మ దివ్య ఏమైంది? ఆ దేవుడయ్య మళ్ళీ అటాక్ చేశాడు నాన్న. దీపు దీపు ప్లీజ్ దీపు దీపుకేం కాదు. ఏం కాదని నువ్వెలా చెప్తావు? మొన్న హర్ష, ఈరోజు దీపు, రేపు మళ్ళీ ఇంకొకళ్ళు. ఇలా ఎన్ని రోజులు? ఇంకెంత బాధ? ఆ దేవుడయ్యతో వద్దని చెప్పాను, నా మాట విన్నారా? ఇప్పుడు చూడండి. ఆయనకేమైతే వీళ్ళకేంటి అత్తయ్య? వీళ్ళకి పంతాలు, పౌరుషాలు, హీరోయిజాలే కావాలి. మనం ఏమైపోతే వీళ్ళకేంటి? మన ప్రాణాలంటే వీళ్ళకి లెక్కలేదు. మన ప్రాణాలతో వీళ్ళు చెలగాట మాడుతున్నారు. అదేమిటి? వాళ్ళు మనం ఒకటి కాదని మాట్లాడుతున్నారు. మనందరం ఒకే కుటుంబం కదా. అని నువ్వు అనుకుంటున్నావు ప్రసాద్, వీళ్ళు అలా అనుకోవట్లేదు. మనమంతా ఒకటి అనుకుంటున్నాం కాబట్టే ఇప్పుడు దీపు ప్రాణాలతో ఉన్నాడు పిన్ని. అలా అనుకొని దివ్య అప్పుడే అనుకునుంటే అప్పుడు నీకలా అయ్యేది కాదు, ఇప్పుడు నా కొడుక్కి ఇలా అయ్యేది కాదు. ఇప్పటికి కూడా ఇంకా దివ్యని వెనకేసుకొస్తున్నారా? అత్తయ్య, దీపు ప్రాణాలకి నాది హామీ. దీపుకేం కాదు. ఎవరికి ఏమీ జరగకుండా చూసుకునే బాధ్యత నాది. ఏమన్నా జరిగాక ఏం బాధ్యత తీసుకుంటావమ్మా? ఇప్పుడు తగిలిన గాయాలకు కట్టుకట్టిస్తావు. రేపు ప్రాణాలే పోతే తిరిగి తీసుకొస్తావా? బావగారు, నోరు అదుపులో పెట్టుకోవటం మంచిది. డాక్టర్, మా దీపుకి ఎలా ఉంది? చాలా బ్లడ్ లాస్ అయింది మేడం. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. బ్లడ్ బ్యాంక్కి కాల్ చేసి అడిగాం, ఆ గ్రూప్ బ్లడ్ లేదు అన్నారు. నా బ్లడ్ తీసుకోండి డాక్టర్. పోనీ నా బ్లడ్? నా బ్లడ్ కూడా తీసుకోండి డాక్టర్ గారు. ఎవరు బ్లడ్ పెడితే వాళ్ళు బ్లడ్ ఎక్కించలేం, మ్యాచింగ్ బ్లడ్ ఎక్కించాలి. ఒక్క నిమిషం నర్స్. డాక్టర్, వీళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని పేషెంట్ బ్లడ్ ఎవరితో మ్యాచ్ అవుతుందో చూడండి. ఓకే మేడం. సిస్టర్, ఎవరి బ్లడ్ మ్యాచ్ అయింది? నా బ్లడ్ మ్యాచ్ అయి ఉంటుంది. నా కన్న కొడుక్కి నా రక్తం కాక వేరే ఎవరి రక్తం సూట్ అవుతుంది? మీలో సుమిత్ర ఎవరు?
అయితే మావయ్య గారి రక్తం మ్యాచ్ అవ్వాలి, లేదా అత్తయ్య గారి రక్తం మ్యాచ్ అవ్వాలి. ఏ సంబంధం లేని పెద్ద అత్తయ్య రక్తం మ్యాచ్ అవ్వడం ఏంటి? మీరు లోపలికి రండి. రక్త సంబంధం అంటే ఇదేనేమో. దీపుకి జన్మనిచ్చిన సుమిత్ర అత్తయ్యే తిరిగి దీపుకి పునర్జన్మనివ్వబోతోంది. నా బ్లడ్ మ్యాచ్ అవ్వకుండా దీపుకి అక్క బ్లడ్ మ్యాచ్ అవ్వడం ఏంటి? దీపుకి రక్తం ఇచ్చి కాపాడానని జీవితాంతం అలసుగా తీసుకుంటుంది సుమిత్రక్క. దేవుడు చాలా గొప్పవాడు అత్తయ్య. ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. డాక్టర్, దీపక్ ఎలా ఉంది? టైంకి బ్లడ్ ఎక్కించాం కదా, ఇక ప్రమాదం ఏమీ లేదు. ఇంజురీస్కి ట్రీట్మెంట్ చేశాం. అతను స్పృహలోకి వచ్చాడు, మీరు వెళ్ళి చూడండి. దీపు స్పృహలోకి వచ్చాడా? నా కొడుకు స్పృహలోకి వచ్చాడా? దీపు నా కొడుకా లేక అక్క కొడుకా ప్రసాద్?